హలో వెల్కమ్ టు మగవా ఛానల్. భారతదేశంలోని అత్యంత ప్రశంసలు అందుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న ఆమె ఒకప్పుడు లెజెండరీ డాన్సర్. కానీ 17 ఏళ్ల వయసులోనే భయంకరమైన ప్రమాదంలో చిక్కుకుపోయింది. ఆ ఘటనలో తన కాలును కూడా కోల్పోయింది. దీంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. యాక్సిడెంట్లో కాలుకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు తన కాలును తొలగించాలని చెప్పారు. జీవితం మీద ఎన్నో ఆశలతో ఉన్న ఆమె తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. కాలు పోగొట్టుకున్న తర్వాత ఎన్నో అవమానాలు, సవాలును ఎదుర్కొంది. చివరకు కృత్రిమ కాలు ధరించి తిరిగి తన కలను నెరవేర్చుకుంది. మళ్ళీ డాన్సర్గా మారి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. అత్యంత ప్రతిభావంతులైన భారతనాట్య నృత్యకారులో ఒకరిగా నిలిచింది. ఆమె మరెవరో కాదు, సీనియర్ నటి సుధా చంద్రన్. సుధా చంద్రన్ ఈ పేరు ఇప్పటి తరానికి అంతగా తెలియకపోవచ్చు. కానీ 90s సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు కథానాయికగా వెండి తెరపై అలరించిన ఆమె ఇప్పుడు బుల్లి తెరపై విలన్ పాత్రలతో రఫ్ఫాడిస్తుంది. కానీ 1981లో జరిగిన ఘోర ప్రమాదం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. కాలు పోగొట్టుకున్న తర్వాత తాను బ్రతకాలని అనుకోలేదని, కానీ ఆ సమయంలో తన తల్లిదండ్రులు తనకు తోడుగా ఉన్నారని, తను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగడానికి వారే కారణమని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాలు పోగొట్టుకున్న తర్వాత తన జీవితం ఆధారంగా తెరకెక్కించిన మయూరి చిత్రంలో తన పాత్రలో సుధా చంద్రన్ నటించింది. మయూరి సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. ఇప్పటికీ సీరియల్స్లో తల్లిగా, అత్త పాత్రలో నటిస్తుంది. అలాగే విలన్ పాత్రలతో అదరగొట్టేస్తుంది. సుధా చంద్రన్ 1994లో అసిస్టెంట్ డైరెక్టర్ రవి డాంగ్ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో వీరు చెంబూరులోని ఒక ఆలయంలో రహస్య వివాహం చేసుకున్నారు. వీరు పిల్లలు కనకూడదని వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు సుధా చంద్రన్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.